వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మన మాంస అందరం మనం కూడా మనకి ఉన్నా లేకపోయినా కొన్ని ఆచారాలు, వ్రతాలు, నోములు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి చాలా మంచి జరిగిందని విన్నప్పుడు మనకు కూడా చేయాలనిపిస్తుంది, చేస్తాం కూడా. ఎలా చేయాలి ఏంటని వారిని కనుక్కొని చేస్తాం. కానీ అలా చేస్తున్నప్పుడు ఒకలాంటి భయం ఉంటుంది లోపల. మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఎక్కడైనా తప్పు దొర్లుతుందా, దాని ప్రతిఫలం ఏమన్నా వేరే రకంగా ఉంటుందేమో అని ఒకలాంటి చిన్న భయం కలుగుతూ ఉంటుంది. అసలు నిజంగా ఇలా ఫాలో అవ్వచ్చా? మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే మనం భగవద్గీత ఫాలో అవుతాం జయ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. అంటే మన ధర్మంలో ఉండటం శ్రేయస్సు, మంచిది. మనకి చేతొచ్చినా చేత కాకపోయినా, మనకి రాకపోతే మనతో ఉన్నవాడికి తెలుస్తుంది. కానీ పరధర్మం ఎప్పుడూ భయావహమైందే. పక్కవాడు చేస్తున్నాడని వాడి చేస్తున్న పని, అంటే వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని మనం చేతిలోకి తీసుకుంటే అది ఏం చేస్తున్నామో మనకి తెలీదు. ఇప్పుడు అది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది చాలా పెద్ద విషయం. మనం చిన్న విషయాలకు కూడా దాన్ని పెట్టుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. మన ఇంట్లో అలవాటు ఉందనుకోండి, మన అమ్మ నాయనమ్మ చేస్తారు, మనకు తెలుసు. మన అత్తారింట్లో లేదనుకోండి, మామూలుగా అత్తవారింట్లో, పుట్టింట్లో అత్తవారిళ్లలో చెయ్యం. అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో పద్ధతి అదే కదా. మా అమ్మ చేస్తుంది కాబట్టి నేను చేస్తాను అని సాధారణంగా పూజల వ్యవహారాల జోలికి సాధారణంగా వెళ్ళరు. అత్తవారింట్లో ఏది ఆనవాయితీయో అదే మనం చేస్తుంటాం, మన పద్ధతి అది. ఇక్కడ సౌత్ ఇండియా అంతా కూడా ఇంతే జయ. నేను కేరళలో తప్ప కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 చోట్ల పుట్టింట్లో ఉన్నవి కాకుండా అత్తవారింటి ఆచారాలని పాటించే పద్ధతి మనకి స్ట్రిక్ట్లీ ఉంది. అంటే మనకి లోపల అట్లా అలవాటైపోయింది. మా ఇంట్లో ఉంది, మా ఇంట్లో లేదు అని చెప్తూ ఉంటాం. దీపావళి పండగ, మా పక్కన ఇంటి వాళ్ళు దీపావళి పండుగ చేసుకోరు. ఏమిటండి మీరు దీపావళి పండుగ చేసుకోరంటే, మా అత్తారింట్లో లేదండి, మేము చేయము, ఊరికే పిల్లలు టపాసులు కాల్చుకుంటారు. ఒక్కొక్కళ్ళు నరక చతుర్దశి నాడే నుంచే దీపాలు పెడతారు. మేము అమావాస్య నాడే పెడతాం. ముందు రోజు మా బిల్డింగ్ అంతా దీపాలు ఉంటాయి. మా చిన్నబ్బాయి చిన్నప్పుడు ఏడ్చేవాడు, వాళ్ళు దీపాలు పెట్టుకుంటున్నారు మనం పెట్టుకోవట్లేదు అని. వాళ్ళు ఒకరోజు ముందు పెట్టుకుంటాం, వాళ్ళ పద్ధతి. మన ఇంట్లో లేదు, మా అత్తవారింట్లో పెట్టేవారు కాదు, మేము పెట్టాం. ఇప్పుడు ఇది మనకి తెలిసినది చేసేటప్పుడు మనకేం టెన్షన్ ఉండదు. అవును. ఎలా అంటే మనం రోజు చేసుకునే బెండకాయ వేపుడు టకటకా చేసేస్తాం. అదే బెండకాయ మసాలా, బుర్జీ, కూర అని రకరకాల పేర్లున్నా చూసామనుకోండి, ఎంతసేపు యూట్యూబ్ చూస్తూ ఉంటాం. ఇవాళ చేసినా మళ్ళీ రేపు చూస్తాం, రేపు మళ్ళీ 5-6 రోజుల తర్వాత ఆ కూర చేయదలుచుకున్నాం అనుకోండి, మనకి డౌట్ఫుల్గా ఉంటుంది, మళ్ళీ తెరిచి చూస్తూ ఉంటాం. తినే వరకు డౌటే, పెట్టే వరకు డౌటే. ఇప్పుడు ఇలా ఏమిటి వెధవ కూర నోట వేసుకుని గుట్టుకొని అయిపోయే విషయం దానికే అయితే మరి పూజలు, దేవుడు, ఈ వ్యవహారాల్లో అప్పుడు ఇంకా కొంచెం భయపడాలి. ఇలా కొత్త వాటికి ఎవరెవరో చెప్పినవి, వాళ్ళెవరో పాటించినవి, వాళ్ళకి కుదిరింది కానీ మనకి కుదరదు, చెప్పలేం కదా. ఒక దండం పెట్టుకుంటే సరిపోతుంది. భయంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు భయపడాలా అంటే భయం వేస్తుంది సహజంగానే. నాకైనా నా అనుభవం గురించి అడుగుతున్నారు, నాకు కూడా భయమే. సజావుగా అవుతుందో అవదో తెలీదు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దానివల్ల మనం ఏమైనా తప్పు చేసామేమో ఫీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళారు, మేము మా ఇంట్లో పనిచేసే అమ్మాయి తిరుపతి వెళ్ళారు. అక్కడ ఏదో డబ్బులు వీళ్ళు ఇచ్చారు వెయ్యమని, అవి వీళ్ళు సరిగ్గా వేయలేకపోయారు. ఇంటికి వచ్చాక ఏదో ప్రాబ్లం వస్తే, అందులో నేను తిరుపతిలో డబ్బులు వేయలేదు కాబట్టి ఇది అయిందంటుంది. దేవుడు అలా పగ తీర్చుకుంటాడా? తీర్చుకోడు. దేవుడికి పగ ప్రతీకారాలు ఏముండవు. మనకు అనిపిస్తుంది, మన మనసుకి సమాధానం ఉండదు, భయంగా ఉంటుంది. కాబట్టి భయం లేని వ్యవహారాల జోలికి వెళ్ళాలి. భయపడే వ్యవహారాలు ఉంటే, అంటే ఇప్పుడు మనం కథ చదువుకుంటాము, ఏదైనా తేడా చేస్తే ఇలా ప్రమాదం జరుగుతుంది అని ఆ కథలో ఉందనుకోండి, ఎంత భయంగా ఉంటుందో. అవును. ఎందుకు భయం? ఇప్పుడు వాడి దేవుడు ఏం దిగొస్తాడా అంటే, మరి దిగిరానప్పుడు నువ్వు ఆ వ్రతం చేయవలసిన అవసరమే లేదు. వ్రతాలు ఎవరు చేస్తారు? దేవుడు దిగొస్తాడన్న నమ్మకం ఉన్నవాడే చేసుకుంటాం, అంతే కదా. అవును. అప్పుడు భయం కూడా ఉంటుంది. ఒక నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. అయితే దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది జయ. మొన్న మనం ఒక దుర్గాదేవి కథ చెప్పాను చూడండి. అవునండి. ఇంచుమించుగా అలాంటిదే, అంత ఉద్వేగభరితమైన కథ కూడా ఇది. కాకపోతే ఇప్పుడు నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటానని మీరు భయపడద్దు, అలాంటిది కాదు. ఆ రోజు మీరు ఏడ్చారు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, నన్ను ఏడ్పించారు రమ్మగారు. అదే. కానీ తర్వాత కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒకలాంటి ఫీల్, యాక్చువల్గా మనసులో ఏదో ఒక బాధ. అది బాధ, సంతోషమా, నేను చెప్పలేకపోయాను. ఆ వీడియో ఇంటికి వెళ్ళాక, రిలీజ్ అయ్యాక చూసినప్పుడు కూడా నాకు దుఃఖమే వచ్చింది. నాకు అలా ఫీల్ అవుతాను నేను. ఆ కథ వింటే నాకు అట్లా ఉంటుందన్నమాట.
అయితే ఈ కథ కూడా అలాంటిదే. ఇది కూడా నా ఫేవరెట్ కథలో ఒకటి, పత్రికలో చదివిన కథే ఇది. నాకు చాలా నచ్చింది, ఇది చాలా అద్భుతమైన సంగతిగా తోచింది అనమాట. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కదా, ఇప్పుడు వ్రతాల గురించి మీరు ఎలాగో అడిగారు, దాని మీద చెప్పచ్చు అని. తప్పకుండా. ఒక ఊళ్ళో ఒక సంపన్న గృహస్థు ఒక ఆయన ఉండేవారు. బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, బోల్డని పొలాలు, తోటలు, దొడ్లు ఎన్నున్నాయో నట ఆయనకి. అయితే ఏదో సత్యనారాయణ వ్రతాలని, పూజలని అవి ఇవి ఇంట్లో మంచి చక్కగా పూజా పునస్కారం చేసుకునేవాళ్ళు. ఆయనకి అంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు, ఎరా అబ్బి ఏ మంత్రం తీసుకున్నావు అని అడిగేవారట. మంత్రం ఏం తీసుకోలేదు అని చెప్పేవాడు. ఇలా 2 సార్లు 4 సార్లు పెద్దవాళ్ళు అడిగేసరికి ఈయన ఏమనుకున్నారంటే, ఓహో మంత్రం తీసుకోవాలన్నమాట, ఏదైనా ఒక మంత్రోపదేశం పొందాలి ఎవరి దగ్గరైనా అని అనుకున్నాడు. ఈయన బ్రాహ్మడు, నిత్యం గాయత్రి చేసుకుంటాడు. గాయత్రి కాకుండా, అంటే గాయత్రి అంటే ఇప్పుడు గాయత్రి అందరూ మంత్రం చదువుతున్నారు, ఇది మంత్రం చదవటం కాదు. ఈ బ్రాహ్మడికి సంధ్యావందనం విధి. అది ఎలా అంటే, స్నానాపానాదులతో పాటు భోజనము, ఆహారము, స్నానము ఎంత సహజమైన క్రియలో సంధ్యావందనం అంత సహజమైన క్రియ. అది ప్రత్యేకమైన క్రియగా భావించక్కర్లా. అది కాకుండా ఇంకేదైనా మంత్రం కావాలని ఆయన అనుకునేవారు. కొంతకాలం అట్లా గడిచింది. అప్పుడు ఒక యోగి ఒక ఆయన వీళ్ళ ఇంటికి వచ్చారట. అంటే ఆ ఊళ్ళల్లో పాతకాలపు కదా, ఊళ్ళల్లో ఈ సంపన్న గృహస్థులు ఎవరైనా ఉంటే వెళ్తుంటే, అయ్యా ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుందంటే ఈ ఫలానా ఆయన ఉన్నాడండి, ఆయన అందరికీ వచ్చిన వాళ్ళకి చూస్తారని చెప్పి ఎవరో ప్రవేశపెట్టారు. ఆయనకి కొద్ది రోజులు ఆయన్ని తన దగ్గర ఉంచుకొని సేవించాడు ఈయన బాగా. తన ఇంట్లో అట్టు పెట్టుకున్నారు. ఆయన ఆహారం తీసుకోవడానికి దానికి ఏర్పాట్లు చక్కగా చేశాడు. కొన్ని రోజులు అంటే యోగి ఎక్కడైనా సరే, ఈ సన్యాసులు 5 రోజుల నిద్ర 4 రోజుల నిద్ర చేయకూడదంటారు. 3 రోజుల తర్వాత ఇక ఉండరు అక్కడ. ఈ కొన్నాళ్ళు ఈ 3 రోజులు 4 రోజులు వారు ఈయన దగ్గర ఉండరు. ఉండేసరికల్లా ఈయన్ని మెచ్చుకున్నారు. చాలా బాబు చక్కగా మంచి బుద్ధిమంతుడు పోయి, నువ్వు చాలా బాగా చూసావు నాయన, నీకు శుభం కలుగుతుందంటే, అయ్యా నాకు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయండి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఎందుకయ్యా నీకు మంత్రం? నువ్వేదో గృహస్థువి, మంత్రం అంటే దాని మీద నిలబడి చెయ్యాలి, నీ వల్ల కాదు. నీకు పొలం పొట్ర ఉన్నాయి, 10 రకాల పనులు ఉన్నాయి, 400 మంది చుట్టాలు ఉన్నారు, చుట్టాలు పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ ఉన్నాయి నీకు. ఈ నిత్యం విధి ఏం చేసుకుంటున్నావో అది చేసుకో, నువ్వు చేసుకునే పూజా కార్యక్రమం చేసుకో, మంత్రం జోలికి వెళ్ళొద్దన్నాడు. కాదని ఈయన బాగా ప్రాధేయపడ్డాడు. కాదయ్యా, అయ్యా ఒక్క మంత్రం ఇవ్వండి, మంత్రంగా ఎక్కడైనా సరే ఒక మంత్రాన్ని ఉపదేశం చేయించుకోవాలని చాలా కోరిక ఉందండి నాకు అని అడిగితే, గురువుగారు ఆయన ఏం చేశారు, వచ్చిన యోగి, నాయన మంత్రం ఇస్తా, నీ శక్తి మించినప్పుడు ఆవు చెవిలో ఈ మంత్రాన్ని వదిలిపెట్టేసేయి, మంత్రాన్ని ఇచ్చేయాలడం అంటే ఇప్పుడు ఆయన గురువు ఇస్తారు, ఈ గృహస్థు ఈయన మంత్రం ఇచ్చే అధికారం ఆయనకి లేదు, వదిలిపెట్టేయాలి మంత్రాన్ని. ఆ మంత్రాన్ని చేయడం మానేయడం కాదు, ఆవు చెవిలో వదిలిపెట్టాలనేది దానికి నియమం. ఈ ఒక మంత్రోపదేశం, ఒక అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఉపదేశించారు. మంత్రోపదేశం అంటే పైకి చెప్పేది కాదు, చెవిలో చెప్తారు, పైకి చదువుకునేది కాదు, నోట్లో జపం చేసుకోవాలి. ఈయన చాలా భక్తి శ్రద్ధలతోటి రోజు జపం చేసుకునేవాడు. చాలా సంతోషంగా ఉందన్నమాట ఆయనకి. ఇన్నాళ్ళకి నేను ఒక మంత్రోపదేశం పొందాను, ఎవరైనా పెద్దవాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా మంత్రం చేస్తున్నా ఉపదేశం పొందావంటే, ఉపదేశం పొందానని నా గురువు పేరు చెప్పుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడని చాలా సంతోషంగా ఉండేవాడు, జపాలు చేసుకునేవాడు. కొన్నాళ్ళకి పొలం కోసారు, కుప్పలేశారు, కుప్పలు తగలబడిపోయినాయట. కుప్ప అంతా తగలబడిపోయింది, మొత్తం ఆ సంవత్సరపు పంట అంతా పోయింది. అయ్యో, పోయింది. సరే ఇలా జరుగుతుంది. ఒకరోజు వీళ్ళ వెనకాల పశువుల పాకుంది, అది అంటుకుంది. పాతకాలంలో ఏంటంటే ఎండాకాలం మంటలు సహజమే, ఏదో పాకంటుకుంటే అన్ని తాటాకులు పాకలు అవి వేసుకునేవాళ్ళు. ఇళ్ళకి కొంచెం భవంతులలో ఏమన్నా చుట్టుపక్కల అంటే వంటశాలలు, తర్వాత ఏమో ఈ గొడ్ల పాకలు, వస్తువులను నిల్వ చేసుకునేవి, తర్వాత పురులు అంటే వడ్లు అవి నిల్వ చేసుకోవడానికి ధాన్యపు పురులు కడతారు కదా, పురిదిమ్మలు, ఇవన్నీ కూడా గడ్డి తాటాకుతో సంబంధించి ఉండేవి. అదేముంది, ఒక అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్ర ప్రీతి క్షణంలో అయిపోతుంది. అట్లా ఈ వెనకాలన్న పశువుల పాకలు అంటుకుపోయినాయి, పశువులు పోయినాయి. కొన్నాళ్ల తర్వాత క్రమంగా ఏమైందంటే, వీళ్ళ ఇంట్లో ఏదో ఒక చిన్న పన్న అగ్ని ప్రమాదం. ఒకరోజు పెట్టెలో ఉన్న బట్టలన్నీ తగలబడిపోయినాయట. ఇంట్లో ఆ పక్కన అంటుకుంది, ఈ పక్కన అంటుకుంది, అట్లా మంటలు, ఆస్తి స్వాస్తి మెల్లిగా. ఒకసారి అయితే డబ్బులున్న పెట్టే అంటుకుపోయి డబ్బు అంతా కాలిపోయింది. అయ్యో, ఈయన ఏమీ చేయలేకపోయాడు. పొలాలు, ఆ డబ్బులు ఏమి రావాలి కదా, ఇప్పుడు పొలం ఉంటే ఏం ప్రయోజనం, దాంట్లో నుంచి పంట వస్తాయి కదా, పంట రానప్పుడు చేసేదేముంది, అమ్ముకుని తినే రోజులు కావవి. అక్కడి నుంచి క్రమంగా ఈయన సంపద అంతా ఇంతున్నది అట్లా అయిపోయి చంద్రుడు చిక్కిపోయినట్టుగా చిక్కిపోయింది. కొన్నాళ్ళకి ఈ ఇల్లంతా అన్ని పక్కల కాలిపోయి నివాసయోగ్యంగా కూడా లేదు. ఆయన ఎవరో చుట్టాలింట్లో తలదాచుకున్నాడు. ఉన్న పెట్టెలు బేడలు ఏవో 2 సామాన్లు అక్కడ పెట్టుకుని చుట్టాలింట్లో ఉంటే
ఆ చుట్టాలింట్లో కూడా ఉండి ఉండి ఏదో ఒకటి తగలబడిపోతుంటేది. ఆ చుట్టాలిల్లు వదిలి ఇంకో చుట్టాలిల్లు, వాళ్ళ ఇల్లు వదిలి ఇంకో ఇల్లు, అలా ఇల్లు తిరుగుతూ ఉండేవాడు. సో ఆయన ఎక్కడుంటే అక్కడ ఇబ్బంది, మంటలు, ఇలాగే ఏదో అయిపోయేది, పాడైపోయేది, నాశనం అయిపోయేది, ఏదో కాలిపోయేది. అక్కడి నుంచి ఏమైంది, చాలా కాలం ఇట్లాగే గడిచింది. ఆయన మాత్రం భక్తి శ్రద్ధలతో జపం మాత్రం చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురట. బహుశా 9 ఏటో 10 ఏటో పెళ్లి చేసుంటారు. అప్పటి రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేస్తారు కదా. ఓ 15-16 ఏళ్ల పిల్ల కాపురానికి పంపలా, ఇంకా వీళ్ళ దగ్గరే ఉంది ఆ పిల్ల. అయితే ఏమైందట, ఆ సంవత్సరం వీళ్ళ నాన్నగారు పితృకార్యం వచ్చింది. పితృకార్యం అంటే చనిపోయిన రోజు వస్తుంది కదా, తిథి పెట్టుకుంటారు. తిథి పెట్టాలంటే బ్రాహ్మణుల విధానాలు పెద్దవిగా ఉంటాయి. ఏదో బ్రాహ్మడికి ఇచ్చేసేది కాదు. పాతకాలం కదా, అప్పుడు సాంగంగా 4 కూరలు 4 పచ్చళ్ళు చేసి 4 భోక్తలను పిలిచి భోజనం పెట్టుకోవాలి. ఎవరో చుట్టాల ఇంట్లో పితృకార్యం పెట్టుకోదలుచుకున్నారు. చుట్టాలు ఒప్పుకున్నారు. అప్పుడు సహాయాలు చేసే రోజులు కూడా. సరే, ఆ పితృకార్యం ఏదో జరుగుతుంది. పొద్దున ఏమో మధ్యాహ్నం అపరాహ్నం అయింది. భోక్తలు భోజనానికి కూర్చుంటున్నారు. మడి బట్టలు దొడ్లో ఆరేసి ఉన్నాయట. ఆరేసి ఉన్న బట్టలు తేవడానికి ఈయన దొడ్డు వైపుకి వెళ్ళాడు, పెరటి వైపుకి. వెళ్ళేసరికల్లా అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి అని నిర్ఘాంతపోయాడు ఆయన. బట్టలు ఆరేసి ఉన్నాయి. ఆరిపోయిన బట్టలు ఒక అమ్మాయి ఇట్లా అగ్గి వెలిగించి అంటిస్తుంది బట్టల్ని. వెనకాల నుంచి చూశాడు. బారెడు జడ, దానికి జడ కుప్పెలు, లంగా ఓణి వేసుకుంది, తల్లో పువ్వులున్నాయి. వెనక నుంచి చూస్తే తన కూతురు కనపడుతోంది. ఒక పక్కకి తిరిగి నిప్పంటిస్తోంది, ఆరేసి ఉన్న బట్టలకి. అని నిర్ఘాంతపోయాడు బ్రాహ్మడు. ఆయనకి ఏం చేయాలో తెలియలే. అమ్మా అన్నాడు. అనేసరికి వెనక నుంచి వచ్చింది. ఏంటి నాన్న అని కూతురు. వెనక్కి తిరిగితే లక్షణంగా కూతురు కనపడుతోంది. వెనకాలన్న కూతురు ముందెలా అంటిస్తుంది? ఇటు తిరిగేసరికల్లా బట్టలు భగభగా మండిపోతున్నాయి. అమ్మాయి లేదు అక్కడ. కూలబడిపోయాడు బ్రాహ్మడు. ఆయనకి తర్వాత ఏది, ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసిన బట్టలన్నీ అయ్యేపోయినాయి. పైగా తను చూశాడు తన కూతురే అంటిస్తోందని. తన వెనకాలన్న కూతురు అక్కడ ఎలా నుంచుని అంటిస్తుంది? అర్థం కాల ఆయనకైతే. అప్పుడు ఆయనకి తెలిసింది, యోగి నీ శక్తి మించితే దాన్ని ఈ మంత్రాన్ని ఆవు చెవిలో వదిలిపెట్టమన్నాడు. ఇంత తగలబడిపోయినా, ఇంత సర్వనాశనం అయిపోయినా మంత్రం మీద భ్రాంతితోటి ఆయన ఆ మంత్రాన్ని వదిలిపెట్టల. ఆ మంత్ర అధిష్టాన దేవత ఇతని నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఉగ్రత పెరిగిపోయింది, హీట్ పెరిగిపోయింది. ఆమె వెళ్ళిపోవాలి అవతలకి. ఇతను వదలడు. మండించి 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 చూపించింది. ఎన్ని చోట్ల అంటించేసింది. ఇతను ప్రత్యక్షంగా చూసింది తన కూతురే అంటిస్తున్నట్టు. ఆ కూతురు నిజానికి అక్కడ లేదు, తన వెనకాలే నుంచున్నది. ఇప్పుడు ఇన్నిసార్లు ఈ అమ్మాయి రూపంలోనే అంటించేసింది అమ్మవారు. అక్కడి నుంచి పితృకార్యం గట్టెక్కింది. ఆ రోజుకి ఏమీ చేయకూడదు, పితృకార్యం చేస్తున్నాడు కదా. మర్నాడు పొద్దున వాళ్ళ ఆవు చెవిలో ఆ మంత్రాన్ని వదిలిపెట్టి చాలా దుఃఖించాడు బ్రాహ్మణుడు. నువ్వు నాతో ఉన్నావు అనుకున్నాను, నువ్వు నాతో ఉన్నావు. అందుకేనే ఆయన ఎలా నమ్మాడంటే, మంత్రం చేస్తున్నాను కాబట్టి ఇంత తగలబడిపోతున్నా, నేను నా భార్య నా పిల్లలు లక్షణంగా ఉన్నాం అనుకుంటున్నాడు. ఉన్న కాడికి సంతృప్తి పడ్డాడు అని. అంటే ఈవిడ ఉంది కాబట్టి, మంత్ర అధిష్టాన దేవత నాతో ఉంది, నేను మంత్రం జపం చేస్తున్నాను కాబట్టి, ఆవిడ నాతో ఉంది కాబట్టి నేను బతికున్నాను అనుకున్నాడు. కానీ ఆమె వెళ్ళిపోవడం కోసమే ఇన్ని చోట్ల మంట అంటించి నన్ను వదిలిపెట్టేయి అని చెప్తోందని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. యోగి చెప్పాడు, నీకు వద్దన్నాడు, భ్రాంతితోటి తీసుకున్నాను నేను. ఆయనకి తెలుసు ఇది జరగబోతోందని. అక్కడి నుంచి చాలా దుఃఖపడ్డాడు. అసలు ఆ దేవిని వదిలిపెట్టడానికి ఆయనకి మనసు రాలేదట. అంత భ్రమ ఉందన్నమాట ఆ అమ్మవారి మీద ఆయనకి. సరే, మర్నాడు ఆ యోగి సాయంకాలం వేళ ఈయన దగ్గరకు వచ్చాడు. ఆయన నీకు మొదటే చెప్పాను, ఇది జరగబోతుందని నాకు తెలుసు. స్వాంతం చెందు, పర్వాలేదు, స్థిమితపడు. నువ్వు మళ్ళీ నీ పరిస్థితులన్నీ యథాతథంగా అన్నీ మామూలుగానే వచ్చేస్తాయి నాయన. నువ్వు ఏం చేయాలో అదే చేసుకో. గృహస్థు ధర్మం, గృహస్థుకి ఏం ధర్మం ఉందో అది చెయ్యి. అతిథి అభ్యాగతులను చూడు, దేవపితృకార్యాలను చెయ్యి, ఋషి రుణం, రుణాలు తీర్చుకో. దైవ రుణం, ఋషి రుణాన్ని తీర్చుకో. పితృరుణం ఎలాగో తీర్చుకున్నావు, నాన్నకు పెడుతున్నావు, ఋషి రుణం తీర్చుకో. నీ ఋషులకు ఇప్పుడు నేను వచ్చాను, నాకు అన్నం పెడుతున్నావు, నీ రుణం తీరిపోయింది. అంత మటుకు చెయ్యి. దీన్ని మించి చేద్దామని అనుకోవద్దు. శక్తి మేర వెళ్ళొద్దు. మన శక్తికి మించి వెళ్ళకూడదు. మేరకి చెయ్యొచ్చు, మనకి ఎంత ఉందో అంత చేయాలి. దీన్ని మించి పోకూడదు. ఇప్పుడు జాతుల పేర్లు అవి అనడానికి వీల్లేదు. మనమ్మ వాళ్ళు, మన కజిన్స్, మన ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తుంటే తెలుసుకుని చెయ్యండి. మన పక్కింటి వాళ్ళు, వాళ్ళ విధి విధానాలు వేరైనప్పుడు వాళ్ళని ఫాలో చెయ్యొద్దు.
నేను సీరియస్లీ నేను ఇది నమ్ముతాను జయ, ఇది ఖచ్చితంగా నమ్ముతాం. మా కూడా అన్ని సబ్సెట్స్ రకరకాలు ఉంటాయి. మన ఇళ్లలో ఒక పద్ధతి ఉంది, మన ఇంట్లో చేస్తాం. ఇది మన ఇంట్లో చేసేది లక్షణంగా చేసుకో. అమ్మ, అక్కయ్యలు, మావయ్యలు, బాబాయిలు అందరూ చేస్తారు. ధైర్యంగా చేసుకోవచ్చు, భయం ఉండదు మనకి. కాబట్టి ఈ భయపడే వ్యవహారాల జోలికి వెళ్ళకూడదని ఈ కథ సారాంశం. ఇప్పుడు మీరు అడిగిన పూజలకి ఇప్పుడు మామ్స్కే చెప్తున్నాం, ఇది పిల్లల కోసం కథ కాదు కదా, తల్లులకే చెప్తున్నాం. మన ధర్మం ఏదో అది నిర్వర్తించాలి ఎవరైనా సరే, ఎవరైనా. ఇప్పుడు ఈ మన ధర్మంలో ఏమేమి ఉన్నాయి అంటే, మనం చేసే పూజే కాదు విజయ, మనం చేయవలసిన విధి కూడా మన అమ్మ నాన్న పట్ల కృతజ్ఞతగా ఉండటం. మన కంపానియన్ భర్త కానీ భార్య కానీ, భర్త అయినా భార్య అయినా, వాళ్ళ అమ్మ నాన్నల పట్ల కృతజ్ఞతగా ఉండటం, వాళ్లతో సజావైన ప్రవర్తన కలిగి ఉండటం. అది రేపొద్దున నీతో సజావైన ప్రవర్తన కలిగి ఉండేలాగా నీ పిల్లలకి నేర్పిస్తుంది. ఇప్పటి నీ ప్రవర్తననే నీ పిల్లలు ఫాలో అవుతారు. ఇప్పుడు నువ్వు ఆచరించే ధర్మమే రేపొద్దున నీ యందు నిలబెడుతుంది. నువ్వు నిలబెట్టని ధర్మం నీ మీద ఎలా నిలబెడుతుంది కదా? నువ్వు చెయ్యనిది నీకు ఎలా వస్తుంది? ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. నువ్వు అన్నం వండుకుంటేనే తినగలుగుతావు. నువ్వు వండని అన్నాన్ని నువ్వు ఏనాడు తినలేవు. పక్కవాడు ఎన్ని రోజులు పెడతాడు నీకు అన్నం? అవును, ఎవరు పెట్టరు. ఎవడన్నం వాడు వండుకు తినాల్సిందే కదా. కాబట్టి మనం చేయవలసినవి ఇవి. చేయాల్సిన ధర్మాన్ని సజావుగా చేస్తే కొత్త ధర్మాల జోలికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు చాలామంది చూస్తాను జయ, అంటే ఇది ఇర్రెలవెంట్గా ఉంటుందేమో మరి ఈ పాట చెప్పాలనే అనిపిస్తుంది. చారిటీ చేస్తామండి మేము, తర్వాత ఏమో ఇవేంటి ప్రవచనాలు, అసలు సీరియస్గా ప్రవచనాలు వినే చాలామంది అమ్మల్ని నాన్నల్ని లక్ష్య పెట్టని వాళ్ళని, నా జుట్టులో ఒక పాయ పట్టుకుంటే ఎన్ని వస్తాయో అంతమందిని చూస్తాను నేను. అసలు ఎంత ప్రవచనం వింటారో అలా వింటూనే ఉంటారు. నీకు ప్రవచనం ఎందుకు? ప్రవచనం ఎందుకు? నువ్వు చేయవలసిన విధి నువ్వు చేయట్లేదు. ఆ ప్రవచనకర్తలు మహానుభావులు, బంగారు తండ్రులు, వాళ్ళ అమ్మ కడుపు చల్లగా వాళ్ళు పాపని చెప్తూనే ఉంటారు, మీ అమ్మా నాన్నని చూసుకోండి ఆయన, మీ అమ్మా నాన్నలను చూసుకోండి, నువ్వు చేయవలసిన విధానం చెయ్యి అని చెప్తే ఆ ఒక మాట తప్పిస్తే వీళ్ళన్నీ చేస్తారు. చారిటీలు చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి డబ్బులు ఇస్తారట, తర్వాత ఏమో అనాథ శరణాలయాలకు డబ్బులు ఇస్తారట. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని పాత సామెత. నువ్వు ఇంట్లో చేయవలసింది ఏది సక్రమంగా చెయ్యరు మీరు. మీ అక్క చెల్లెళ్ళని, మీ అన్నదమ్ముల్ని, మీ నా మేనత్తల్ని, బాబాయిల్ని, మేనమావల్ని, వాళ్ళ ఇబ్బంది సబ్బందులు తీర్చడం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయటం. నీడీ పీపుల్ మన ముందు మన చుట్టుపక్కల చేయిస్తే కదా ఇంట గెలిచి రచ్చగలమన్నారు కదా. మన చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏ ధర్మము ఏ న్యాయము పాటించకుండా ఏదో పూజ చేసి బ్రహ్మాండం బదలు కొడతామంటే ఎలాగా? భగవంతుడు మెచ్చుతాడా జయాదాన్ని? ఏ దేవత ఏ దేవుడు మెచ్చడు. నీ పక్కింట్లో ఉన్న వాళ్ళ బాగోగులు కూడా నీకు అక్కర్లేదు. నువ్వు ఎంతసేపు అక్కడెక్కడికో వెళ్ళి కామాక్షి దీపాలు పెడతాను, నువ్వు 9 దీపాలు పెడతాను, నిమ్మకాయల దీపాలు పెడతాను, అక్కడెక్కడికో గుళ్ళోకి వెళ్ళి పెట్టొస్తావు. పక్కింట్లో ఏమైందో చూడు, పక్క వాళ్ళకి ఏదైనా సహాయం అవుతుందో చూడు, మన ఇంట్లో సంగతి చూసుకో. అక్కడెక్కడికో వెళ్ళొద్దు. చాగంటి వారు ఒక సందర్భంలో చెప్పారు జయ, నాకు ఆయన సేయింగ్స్లో కొన్ని ఎంత బాగానో అద్భుతంగా అనిపిస్తాయి. మీ ఇంటి పక్కన ఉన్న శివాలయంలో నువ్వు ఏనాడు వెళ్ళవు. నువ్వు కేదార్నాథ్ వెళ్ళినా నీకు ఫలితం దొరకదు. కేదార్నాథ్ చూసిన ఫలితం ఏంది? నీ పక్కన ఉన్న శివాలయంలో ప్రతిష్ఠ జరిగిన శివాలయం ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ దండం పెట్టుకోకపోతే నీ సందులో ఉన్నది మీ ఊళ్ళో ఉన్న శివాలయాల సంగతి తెలియదు. నువ్వు కేదార్నాథ్ వెళ్ళి ఏం ఉద్దేశం? ఉపయోగం లేదు. కాబట్టి ఆ పని చేయొద్దు. ముందు మన స్వధర్మాన్ని నిర్వర్తించండి. మనం చేయవలసింది మన ఇంట్లో ఉన్న పద్ధతుల్ని కాపాడితే అవి తర్వాత తరాలకి క్యారీ అవుతాయి, జీవితం బాగుంటుంది. ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ. స్పెల్ వర్డ్స్, నో వర్డ్స్. నమస్తే రమ్మ. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.